హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ తమిళనాడు పెళ్లిళ్లలో ఫంక్షన్లలో చాలా ఫేమస్ అయిన పైనాపిల్ కేసరి. తప్పకుండా ఉండాల్సిందే. నోట్లో వెన్నలా కరిగిపోతూ మంచి ఫ్లేవర్తో మళ్ళీ తినాలనిపించే రుచితో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ట్రై చేసి నచ్చితే ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా ఒక పైనాపిల్ని తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేసి ఇలాగా రెడీ చేసేసుకొని 4 నుంచి 5 ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలాగా స్లైసెస్గా చేసిన వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసిన పీసులతో ఒక ప్యూరీని అయితే ప్రిపేర్ చేసేయాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తటి ప్యూరీ లాగా చేసేసుకొని తీసుకోవాలి. ఈ ప్యూరీ అనేది మనకి దాదాపుగా 1 కప్పు వరకు రావాలన్నమాట. అంటే కప్పు రవ్వకి కప్పు ప్యూరీ అయితే ఉండాలి. ఆ విధంగా మనం చేసుకోవాలి. బాణల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే వెక్స్గా లేకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత ఇందులోకి నచ్చినన్ని కాజు, జీడిపప్పు, బాదం పప్పు ఇలా ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు. కాస్త దూరగా వేయించేసుకొని తీసేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్ అంతా రవ్వను తీసుకోవాలి. నేను మొత్తం రెసిపీని 1/2 కప్ మెజర్మెంట్తో చేస్తున్నాను. ఇలాగ వేసేసుకొని దూరగా అయ్యేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ మరీ కలర్ మారిపోకూడదు, అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోపల మనము 3 కప్పుల వరకు నీళ్ళని ఉడికించేసుకొని ఉంచుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూస్తున్నారు కదా, మనకి నెయ్యి పైకి తేలింది అండ్ మంచి సువాసన వస్తుంది. ఈ టైంలో మనము బాయిల్ అవుతున్న వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు నీళ్ళంతా దగ్గర పడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కుంకుమ పువ్వును యాడ్ చేస్తున్నాను. కలర్ మరియు ఫ్లేవర్ కోసము. వేసుకోవడం కంప్లీట్గా ఆప్షనల్. మీరు కావాలనుకుంటే కాస్త ఎల్లో ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు. ఇలాగా బాగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు చక్కెరని ఇక్కడ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఇది కూడా బాగా దగ్గర పడేంత వరకు మనము కుక్ చేసేసుకొని తీసుకోవాలి. చక్కెర వేయగానే మనకి కాస్త లిక్విడ్గా అనిపిస్తుంది, కానీ త్వరగానే మళ్ళీ కుక్ అయిపోయి పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో కట్ చేసి ఉంచిన పైనాపిల్ ముక్కల్ని కొన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 చెంచా వరకు యాలకుల పొడి, అలాగే 1 కప్ అంతా ప్యూరీ మనం ప్రిపేర్ చేసాం కదా ముందు, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్యూరీ పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మన నట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి ఉంచుకున్నవి, వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్. చూస్తున్నారు కదా, వేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన, నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోయే డెలీషియస్ అయిన సూపర్ ఫ్లేవర్తో పైనాపిల్ కేసరి అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, టెక్స్చర్ మనకి ఎంత బాగా వచ్చిందో. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.